electrons are maximum is called as an orbital. Is it clear the definition, all of you? గూగుల్ మీట్ లో క్యామ్ అంత క్లారిటీ రాదు. నేను ఎప్పుడైనా మ్యాథ్స్ ఎక్కడ చెప్పి రాయించినప్పుడు నేను జూమ్ అప్లై చేస్తాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా మ్యూట్ చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. మీరే మ్యూట్ చేయండి సార్ అన్నది. ఓకే ఓకే, నేను చేస్తాను. టీవీ వాడతారు సార్, టీవీ ఇప్పుడు వినిపిస్తుంది లేదు కదా? ఓకేనా. ఓకే సార్. నెక్స్ట్ మీరు ఏం రాస్తారంటే మోడల్ ప్లేన్. Next, one more definition is there to read. Say nodal plane. Definition for nodal plane. ఈ నోడల్ ప్లేన్ అంటే ఏంటంటే సేమ్ డెఫినేషన్, కాకపోతే చిన్నగా మార్చేస్తాం. ఏంటది మార్చేయటము? ఆర్బిటాల్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటిదే నోడల్ ప్లేన్ అర్థం. అంటే the region in the space around the nucleus where no probability of finding electrons. ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ అయితే ఉండవో, the region in the space where the probability of finding electrons are zero is called as a nodal plane. Okay, write down the same. In the examples we can understand. సార్ ఆర్బిటాల్స్ మధ్యలో ఉంటాయా సార్ అవి నోడల్ ప్లేన్? నేను చూపిస్తున్నాను, అది చూపిస్తాను. The region, write down the region. ఓకే సార్. In the space, the region in the space where the region in the space where the probability of finding the electrons are zero. Where the probability of finding electrons are zero is called as nodal plane. It's called as nodal plane. అంటే ఆర్బిటాల్లో ఎక్కడైతే రీజన్స్, ఎక్కడైతే స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ లో ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ మనకు కనిపించవో అలాంటి ప్రదేశాన్ని మనం ఏమనాలా? నోడల్ ప్లేన్స్ అనాలా. ఓకేనా. డెఫినేషన్ కూడా అడుగుతారు. నోడల్ ప్లేన్ అంటే ఏంటంటే డెఫినేషన్ ఇంతవరకు రాయండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? డ్రా ద షేప్స్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ అన్నారు కదా, అక్కడికి వెళ్దాం. అక్కడ నుంచి మీకు ఈ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్స్ కనిపిస్తుంది, వేర్ నాట్ ఫైండింగ్ ఎలక్ట్రాన్స్ రెండు కనిపిస్తుంది. ఆర్బిటాల్ కనిపిస్తుంది, నోడల్ ప్లేన్ కనిపిస్తుంది ఎగ్జాంపుల్స్ లో. ఓకేనా. నెక్స్ట్, షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్. Next, coming to see about shapes of orbitals. A, S orbital. So, S orbital ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, అవునా? The S orbitals are in spherical shape. Spherical shape. Okay. The S orbitals are spherical in shape. Spherical in కింద రాస్తే అయిపోయింది, ఇక్కడ దాకా కనిపించదు కదా. Spherical in shape. Where the probability of finding electrons, where the probability of finding electrons are maximum. Where the probability of finding electrons are maximum.
placing one dot. This is your nucleus. And you are representing the dots here. Same. This is 1s orbital. These are what? Probability of finding electrons or momentum. ఎస్ ఆర్బిటాల్లో ఈ చుక్క ఏమో న్యూక్లియస్, ఆ చుక్క కాకుండా మిగతా అన్ని చిన్న చిన్న డాట్స్ అన్ని ఏంటి? ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఇవన్నీ ఏ షేప్ లో ఆక్యుపై చేసుకున్నాయి? ఒక స్పెరికల్ షేప్ లో ఆక్యుపై. Spherical shape. న్యూక్లియస్ చుట్టూ ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఒక స్పెరికల్ షేప్ లో ఆక్యుపై చేసుకున్నాయి కాబట్టి దీన్ని మనం ఎస్ ఆర్బిటాల్ గా పిలుస్తున్నాము. 1s ఆర్బిటాల్ గా మనం దీన్ని పిలుస్తున్నాము. మరి 2s ఆర్బిటల్ ఎలా ఉంటది? డంబల్ ఇన్ షేప్. చూడు, No, spherical only. స్పెరికలే, కాకపోతే కొంచెం స్ట్రక్చర్ లో మార్పు వస్తుంది. ఇక్కడ అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మరి ఇందులో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? సో దీస్ ఆర్ నథింగ్ బట్ వాట్? ఎలక్ట్రాన్స్. డైరెక్ట్లీ దిస్ ఈజ్ యువర్ nucleus. Okay? Nucleus. Nucleus. And now this is called as what? Nodal plane. నోడల్ ప్లేన్. Where you are finding where you are now finding electrons that are present in the region of a space. Nodal. They are around the nucleus. So this is called as nodal. దొరికిందట పని. And this is called as 2s. ఎంత జీతం? orbital. అనా డిస్కషన్ చేయకూడదు, వేరే మ్యాటర్ ఇక్కడ. ఇది 2s ఆర్బిటాల్, ఇది 1s ఆర్బిటాల్, ఇది 2s ఆర్బిటాల్. ఈ స్పేస్ ఉన్నది చూడండి, ఇక్కడ 2 వీటి మధ్యలో ఈ యొక్క స్పేస్ ఏమన్నా నోడల్ ప్లేన్ అంటాం. అంటే వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 0. నోట్ ఏం రాయొచ్చు? హియర్ ఇన్ 2s ఆర్బిటాల్, here in the 2s orbital, one nodal plane is presented. Note here in the 2s orbital, one nodal plane is presented. సో దీనికి సంబంధించి ఎస్ ఆర్బిటాల్ సంబంధించి ఒక ఫార్ములా ఇస్తారు వాళ్ళు. మీరు 1s ఆర్బిటాల్, 2s ఆర్బిటాల్, 3s ఆర్బిటాల్, 4s ఆర్బిటాల్, ఇట్లా ఎన్నో ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, వాటిల్లో నెంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ అనేది ఎలా కనుక్కోవాలి అనేదానికి అర్థమవుతుందా? 1s ఆర్బిటాల్ నుంచి 6s కూడా ఎన్ని నోడల్ ప్లేన్స్ అందులో ఉంటాయి అన్నదానికి ఫార్ములా ఏం రాస్తాం మనం? n-l-1 అది రాసుకోండి, పేజ్ చెప్పి రాసుకోండి. నెక్స్ట్ నోట్ నెంబర్ 2. వాట్ యు రైట్? Number of note number 2, number of nodal planes in a నోట్ 2 note 2 లో రాసుకోండి. note 1 లో ఏం రాసాం మనము? Here in 2s orbital we have one nodal plane is presented. Next note number 2 and general formula ఇస్తాం. Number of nodal planes in a given s orbital, in a given s orbital is represented by n-l-1. సపోజ్ 3s ఆర్బిటల్ కి ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉంటాయి? 1. What is the value of n? 1. 3. L value? Nodal plane. 0. Minus? 0. How many? 1. 2. n minus l minus 1. L అంటే ఏంటి? అజిముతాల్ క్వాంటం నెంబర్. Yes. L వాల్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? s ఆర్బిటల్ కి 0. 0. ఆర్బిటల్ కి 1. d ఆర్బిటల్ కి 2. D orbital ki 2.
ఆ విధంగా దీని వరకు మాత్రమే ఇస్తున్నాం మనం. ఓకేనా? సపోజ్ అడిగారు అనుకోండి, హౌ యూ కెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ ప్రెసెంటెడ్ ఇన్ గివెన్ ఆర్బిటల్స్ అంటే ఈ ఫార్ములా రాసుకోండి. అర్థమవుతుందా? ఓకే. దాన్ని Yes, బట్టి sir. ఆన్సర్ డైరెక్ట్ చెప్పొచ్చు మనం చేయాల్సిన సార్ క్యాలిక్యులేషన్. ఎన్ వాల్యూ 301 ఎట్లా రాశారు సార్? మళ్ళీ సార్ ఏంటి ఇక్కడ ఇదేంటి డిఎస్ ఆర్బిటల్ గా నీకు ఇచ్చిన ఏమి ఇచ్చాను నీకు? డిఎస్ ఆర్బిటల్ ఇచ్చానా? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎన్? డౌట్ ఆర్బిట్. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎస్? ఆర్బిటల్ కాంటాక్ట్ నెంబర్ ఎల్. 3. హౌ మచ్ ఎల్ ఈక్వల్స్ టు 0? ఎస్ 0. కి 0 వస్తుంది. రిమెంబర్, ఎల్ ఈక్వల్స్ టు Yes. 0 అంటే ఎస్, 1 అంటే డి, 2 అంటే 2 అంటే డి, 3 అంటే ఇది ఎక్కడ దాకా గుర్తుంచుకోండి. ఉదాహరణకి ఎవరైనా అడిగితే చెప్పడానికి. ఓకేనా? ద ఎల్ వాల్యూస్ 0 ఈక్వల్స్ టు ఎస్, 1 ఈక్వల్స్ టు పి, 2 ఈక్వల్స్ టు డి అన్నమాట. సో ఆ విధంగా మనం ఆలోచిస్తే ఇక్కడ ఏమైంది వాల్యూ? 3 మైనస్ 0 మైనస్ 1. సో యూ గాట్ హౌ మెనీ? 2 నోడల్ ప్లేన్. సార్ వాల్యూ పాజిటివ్ నెంబర్స్ వస్తాయా అర్థమవుతుంది అందరికి? సార్? ఎస్ ఆర్బిటల్ వరకు మనం వచ్చాం. did not understand sir. ఆ? సార్ ఏనానా? సార్ వాల్యూస్ Did not పాజిటివ్ understand. నెంబర్స్ వస్తాయా? ఏమైంది? ఎక్కడ ఏ పాయింట్ అర్థం కాలేదు? అసలు ఎస్ ఆర్బిటల్ అర్థం కాలేదా? ఆర్బిటల్ డెఫినేషన్ అర్థం కాలేదా? నోడల్ ప్లేన్ అర్థం Sir, కాలేదా? S orbital ఆర్బిటాల్ అనేవి చూడనా డెఫినేషన్ మనం ఏం చెప్పాము? ఒక పాయింట్ అనేది తీసుకుంటున్నాం. ఆ పాయింట్ ఏంటి? న్యూక్లియస్. అవునా? దీని చుట్టూ స్పేస్ లో ఎలక్ట్రాన్స్ ఫైండింగ్ చేస్తే దాన్ని ఏమంటున్నాము? ఆర్బిటాల్ అంటున్నాం. న్యూక్లియస్ చుట్టూ yes. అది ఏ షేప్ అయినా ఉండనియండి, అది ఏ షేప్ అయినా ఉండనియండి, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఏమనాలా? ఆర్బిటాల్. ఆర్బిటల్. ఆ న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏ షేప్ ను ఆక్యుపై చేసుకుంటున్నాయి? ఏ షేప్ ను ఆక్యుపై చేసుకుంటున్నాయి? స్పెరికల్ షేప్ లో ఆక్యుపై చేసుకుంటున్నాయి. పాయింట్ ఇది అంటే న్యూక్లియస్. దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ అన్ని ఆక్యుపై చేసుకున్నాయి. ఏ రూపంలో ఆక్యుపై చేసుకున్నాయి ఇవన్నీ? స్పెరికల్ షేప్. స్పెరికల్ షేప్ లో. కాబట్టి దీని ఏమంటున్నాము? ఎస్ ఆర్బిటాల్ అని చెప్తున్నాము. దీని ఏమంటున్నాము? ఎస్ ఆర్బిటాల్. అలాగే 1s ఆర్బిటాల్ అంటే ఇలా చూపిస్తుంది. మరి 2s ఆర్బిటాల్ ఎలా ఉంటది? ఇలా ఉంటది. ఒక చిన్న స్పెరికల్ ఉంటది, ఈ చిన్న స్పెరికల్ చుట్టూ ఇంకొక స్పెరికల్ వస్తుంది అనమాట. అయితే ఈ 2 స్పెరికల్స్ మధ్యలో కొంత స్పేస్ ఖాళీగా ఉంటది. ఖాళీగా ఉన్నటువంటి స్పేస్ ఏమనుకోవాలి మనము? నోడల్ ప్లేన్. ప్లేన్స్ చెప్పుకోవాలి. వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 0. ఎక్కడైతే స్పేస్ లో ఎలక్ట్రాన్స్ కనిపించవో దాన్ని నోడల్ ప్లేన్స్ అంటాం. ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ కనిపిస్తాయో దాన్ని ఆర్బిటాల్ అంటాం. ఎక్కడైతే కనిపిస్తున్నటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క షేప్ స్పెరికల్ ఉంటుందో దాన్ని ఎస్ ఆర్బిటాల్ అంటాం. ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ స్పేస్ లో కనిపించి హంబెల్ షేప్ లో ఉంటాయో దాన్ని ఏమనాలా? ఈ ఆర్బిటాల్ అన్నారు. D orbital. హబుల్ టెంబెల్ లో ఉంటే ఈ ఆర్బిటాల్ డి ఆర్బిటల్. Yes, sir. నాకు రాలేదు, నెక్స్ట్ వరకు నేర్చుకున్నాం. ఓకేనా? ఇది 1s ఆర్బిటాల్, Okay sir. ఇది 2s ఆర్బిటాల్. ఇంకా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? నో Follow సార్. అవుతున్నారా? అంటే ఇప్పుడు సార్ ఆ. సార్ 3s అంటే ఇప్పుడు అట్లనే వచ్చి మళ్ళీ ఒక నోడల్ ప్లేన్ వచ్చి మళ్ళీ ఒక నోడల్ ఇంకొకటి సార్. వస్తుంది, ఇంకొకటి వస్తుంది, దాని మీద ఇంకో చుట్టూ వస్తుంది. చుట్టూ దాని మీద ఇంకొక చుట్టూ వస్తుంది. అర్థమవుతుందా? 1s కి 2s కి ఏం డిఫరెన్స్ కనిపించిందో 2s నుంచి 3s కి అదే డిఫరెన్స్ కనబడుతుంది. 2 నోడల్ ప్లేన్స్ విత్ వాట్? విత్ 2 నోడల్ ప్లేన్స్. అండర్స్టాండ్ అయిన అందరికి? ఎస్ సార్. సార్ రేపు మనం ఇంకా పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ ఇలానే జూమ్ యాప్ కనెక్ట్ కాలే ఫస్ట్. నాకు ఇప్పుడు మధ్యలో కనెక్ట్ అయిన తర్వాత ఇది కనెక్ట్ అయ్యింది, అందుకే ఇదే ఓపెన్ చేసిన ఐ మీన్. ఓకేనా? రైట్. సార్ డౌట్ సార్. ఆ. సార్ ఏనా? సార్ ఇవి వాల్యూస్ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ వస్తాయా? వాల్యూస్ అనేది పాజిటివ్ నెంబర్స్ వస్తాయి సార్? ఏ వాల్యూస్ నానా? అంటే సార్ ఇవి ఉన్నాయి కదా, Model planes అది కదా? 2 అట్లా ఆర్బిటాల్స్ 3 ఉన్నాయి కదా, వీటిని మైనస్ చేస్తే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ వస్తాయా? అంటే ఇక్కడ Positive 1+3 ఉంటే ఏమైనా చేంజ్ ఉంటుందా? పాజిటివ్ n-l-1 ఇచ్చాం కదా వాల్యూ. అవును సార్, అదే సార్ ఆ నెంబర్స్ ఇట్లా చేంజ్ అయితే ఏమన్నా డిఫరెన్సెస్ వస్తాయా? మైనస్ రావు. ఎప్పుడు కూడా ఎన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదే సార్, అందుకే అంటే పాజిటివ్ అయినా వస్తాయి లేదంటే నెగిటివ్ వస్తాయా? పాజిటివ్ వస్తాయి. నో నెగిటివ్, పాజిటివ్ వాల్యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. Sir, note. హలో. Sir, you will send notes, sir. నోట్స్ ఐ విల్ సెండ్ నో ప్రాబ్లం. అవి కొంచెం టాపిక్స్ అవైన తర్వాత మీకు వస్తుంది కదా, క్యాప్ వస్తుంది కదా, ఇవాళ కానీ రేపు కానీ మీకు అన్ని వర్క్స్ సెండ్ చేస్తాను. ఓకేనా? ఒకసారి రాసుకుందాం.
Okay, sir.